పైన మనం ఆలోచన చేయగలుగుతున్నామా? బైబిల్ చెప్తుంది, నీ సంవత్సరములకు అంతము, పరలోకానికి అంతము లేదు. పరలోకము అది ఎప్పటికి ఉండేది. పరలోకానికి వెళ్ళినటువంటి మానవుడు కూడా యేసయ్యతో పాటు ఎప్పటికీ జీవిస్తాడు. పరలోకానికి వెళ్ళిన సంఘము కూడా ఆయనతో పాటు ఎప్పుడు జీవిస్తుంది. పరలోకానికి వెళ్ళినటువంటి ప్రజలు ఎప్పటికీ ఆయనతో జీవిస్తారు. కానీ 70-80 సంవత్సరాల గురించి రాత్రింబగలు ఆలోచిస్తున్నవే, 100 సంవత్సరాల గురించి రాత్రింబగలు ఆలోచిస్తున్నావు, 120 సంవత్సరాలకు రాత్రింబగలు ఆలోచిస్తున్నావు. యుగ యుగాలుండే ఆ రాజ్యము కోరానికి ఆలోచన కలిగి ఉన్నవా? తరతరాలు ఉండే ఆ జీవం కలిగిన ఆ హెవెన్, ఒక పరలోకము గురించి నీ ఆలోచన కలిగి ఉన్నవా? ఆది లేని రాజ్యము, అంతము లేని రాజ్యము, లెక్కించలేని రాజ్యము, ఆయన దినములు ఆయన ఉండేటటువంటి స్థలానికి మితి లేదు. ఎవరు కూడా లెక్క కట్టలేరట.